నమస్తే. నేను డాక్టర్ శ్రవంతి రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీస్ హాస్పిటల్స్ నెల్లూరు. ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 10 years. నేను ఆడవాళ్ళకి సంబంధించిన గర్భసంచికి సంబంధించిన ఏమైనా వ్యాధులు కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు కానీ, సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన డెలివరీస్కి ఏదర్ నార్మల్ డెలివరీ కానీ, అలాగే సిజేరియన్ డెలివరీ కానీ అవన్నీ చేయగలను. నేను నా ఎంబీబీఎస్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో పూర్తి చేశాను. అలాగే ఎంఎస్ డిగ్రీ మనకి నెల్లూరులో ఉన్న నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి నేను చేశాను. నాకు స్పెషల్గా లాప్రోస్కోపీ అలాగే ఐవీఎఫ్ దాంట్లో ఫెలోషిప్స్కి నేను ఢిల్లీ వెళ్ళి గుర్గాం నుంచి నేను కంప్లీట్ చేసి వచ్చాను. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి, ఇక్సీ ట్రీట్మెంట్కి కావాల్సిన ఎగ్ పికప్ అండ్ దెన్ ఎగ్ పికప్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ కూడా నేను నేర్చుకొని ట్రైన్ అయ్యి వచ్చాను. నాకు స్పెషల్గా ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని మేనేజ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎలాంటివి? మెయిన్గా మనకి గర్భంలో అనేది షుగర్ రావడము, అలాగే బీపీకి సంబంధించిన సమస్యలు రావడము, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫిట్స్ రావడము, అలాగే గుండె సమస్యలు, అలాగే లివర్కి సంబంధించిన సమస్యలు మనకి ప్రెగ్నెన్సీలో అనేవి మనం తరచూ చూస్తుంటాం. అలాగే కమలలు, 3 పిల్లలతో ఉండడము, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ అంటారు, ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్, ఇలాంటివన్నీ నేను డీల్ చేస్తాను. లైక్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీ అంటే నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ చేయడం, దానికి మత్తు మనం ఇచ్చి సో నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ చేయడం నా స్పెషల్ ఇంట్రెస్ట్. అలాగే పిల్లలు లేకుండా ఆపరేషన్ త్రూ లాప్రోస్కోపీ ద్వారా నేను చేస్తాను. అలాగే కాంట్రాసెప్షన్ మెథడ్స్ కూడా నేను అడ్వైస్ చేస్తాను. మెయిన్గా ఆడవాళ్ళకి మనకి అరౌండ్ ఒక 35 to 40 years అప్పటి నుంచి కూడా వాళ్ళకి గర్భసంచికి సంబంధించి చాలా సమస్యలు అనేవి వస్తుంటాయి. అంటే గర్భసంచిలో గడ్డలు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, అలాగే అండాశయాల్లో గడ్డలని కానీ, అండాశయాలకు సంబంధించి ఏదైనా క్యాన్సర్ కానీ, ట్యూబుల్లో అండాశయాల్లో ప్రెగ్నెన్సీ రావడం కానీ, ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా నేను ఆపరేషన్స్ చేస్తాను. ఓన్లీ గర్భసంచిలో ఉన్న గడ్డల వరకే కూడా తొలగించవచ్చు. అలాగే గర్భసంచి కూడా లాప్రోస్కోపీ ద్వారా, ఓపెన్ సర్జరీ ద్వారా, అలాగే కింద మానం నుంచి కూడా నేను గర్భసంచి ఆపరేషన్లు నిర్వహిస్తాను. అలాగే పిల్లలు లేని వాళ్ళు, అంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్న దంపతులకి ఎందువల్ల వాళ్ళకి పిల్లలు కలగలేదు, ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఏం ట్రీట్మెంట్ వాళ్ళకి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది మనం వర్కప్ చేసిన తర్వాత వాళ్ళకి ఐయుఐ పద్ధతి ద్వారా కానీ, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కానీ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. మెయిన్గా పిల్లలు లేని వాళ్ళకి మనకి డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ, అలాగే గర్భసంచిలో ఏదైనా పిలకలు ఫామ్ అయినప్పుడు హిస్ట్రోస్కోపీ పాలిపెక్టమీ ద్వారా దాన్ని తొలగించడం కానీ, అలాగే గర్భసంచిలో అడ్డుగోడలాగా సెప్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా తొలగించడం కానీ, ట్యూబల్ బ్లాక్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ట్యూబల్ క్యాన్యులేషన్ ప్రొసీజర్స్ చేయడం కానీ నా స్పెషాలిటీ. ఇంకా అలాగే గర్భసంచికి మనకి సంబంధించిన అంటే సర్విక్స్ అని అంటారు, సో దానికి క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు, ప్యాప్స్మియర్ కానీ, అలాగే కాల్పోస్కోపిక్ గైడెడ్ బయోప్సీస్ కానీ నేను నిర్వహించగలను. మెయిన్గా ఆడవాళ్ళకి అన్ని స్టేజెస్ నుంచి అంటే 15 ఏళ్ళప్పటి నుంచి 60 ఏళ్ళ వరకు కూడా, సో ప్రతి దశలో వాళ్ళకి మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా నేను వాళ్ళకి అడ్వైస్ చేస్తాను. ఎస్పెషల్లీ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, అలాగే పోస్ట్ డెలివరీ అప్పుడు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ, డిప్రెషన్ కానీ, అలాగే పర్సనల్ హైజీన్ గురించి కానీ, ఇన్ఫెక్షన్స్ దేని గురించి అయినా కూడా నేను ట్రీట్ చేస్తాను. సో నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ మనం అన్ని హై రిస్క్ కేసెస్ మనం డీల్ చేస్తాము. మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ సెటప్, ఐసీయూ సెటప్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఎటువంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా, ఎటువంటి హై రిస్క్ గర్భసంచికి సంబంధించిన ఏ వ్యాధి అయినా కూడా ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బికాస్ మనకి ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడో చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ.